హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఒక స్మాల్ అప్డేట్ గురించి అయితే డిస్కస్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయను. ఓన్లీ మనకు ఆన్లైన్ పోస్టల్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ గురించి ఒక చిన్న స్మాల్ అప్డేట్ అనమాట. ఆల్ ఇండియా గ్రామీణ్ డాక్ సేవక్స్ యూనియన్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సెక్రటరీకి అయితే ఒక రెఫరెండం అయితే సబ్మిట్ చేయడం జరిగింది ఆన్ 28th మే అనమాట. సో ఈ రెఫరెండం వచ్చేసి మనకు ప్రస్తుతానికి ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ వచ్చేసి అందరు క్యాండిడేట్స్ ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో ప్రతి ఒక్కరు జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు. మీ సీజీపీఏ బేసిస్ పైన అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్కి సంబంధించి. సో ఇక్కడ నుంచి ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి అయితే రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించి. సో స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మనకు 50 మార్క్స్కి అయితే ఉంటుంది అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే 3 స్టేజ్ ప్రాసెస్ అనేది తీసుకొద్దామని కూడా వాళ్ళు రెఫరెండంలో సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకొకటి విషయం ఏంటంటే 10th క్లాస్ మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్ వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పి కూడా ఇంకొక రిఫరెండం అయితే సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇది గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో 10th క్లాస్ ఎవరైతే ఓన్లీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారో వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ డెఫినెట్గా. ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ద మెయిన్ రీజన్ ఈ ఒక రెఫరెండంని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో సర్వీస్ చేసేటప్పుడు ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో మనకొచ్చేసి వాళ్ళు సర్వీస్ సరిగ్గా చేయట్లేదని చెప్పి అదొక కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది కస్టమర్స్ నుంచి. అలాగే వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ కూడా రాదని వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. సో మినిమమ్ బేసిక్ మనకొచ్చేసి నాలెడ్జ్ మంచి కాంపిటీటివ్ నాలెడ్జ్ ఉండాలి. యాప్టిట్యూడ్ రిలేటెడ్ లాజికల్ థింకింగ్ నాలెడ్జ్ ఉండాలి. అది టెస్ట్ చేయాలని చెప్పి ఈ డెసిషన్ అయితే మన యూనియన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి అయితే రెఫరెండం వాళ్ళైతే సబ్మిట్ చేశారు. సో బట్ అది వాళ్ళు అప్రూవ్ చేస్తారా లేదని సెకండరీ. బట్ ఇట్ 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 గోస్ ఆన్ అనమాట. సో చాలా రోజులు అయితే పడుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఒక మెట్ అయితే వాళ్ళు సాధించడం జరిగింది. సో ఈ రెఫరెండం అయితే సబ్మిట్ చేశారు. సో ఆ రిఫరెండం క్లియర్‌గా మీకు షో చేస్తాను. సో ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమేమి ఉన్నాయి, అసలు 3 స్టేజెస్ అసలు ఏంటిది ప్రాసెస్, సో దాని గురించి డిస్కస్ చేయబోతాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో అలాగే వీడియోని లైక్ చేసి జెన్యూన్‌గా వీలైనంత ప్రతి ఒక్క 10th క్లాస్ పూర్తయిన ప్రతి ఒక్క అభ్యర్థి, అలాగే ఇంటర్మీడియేట్ పూర్తయిన ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ చేసినా పోస్టల్ జీడిఎస్ సంబంధించి మీకు అప్డేట్ రూపంలో రావడం జరుగుతుంది. సో లెట్ us గెట్ ఇంటు ద నోటిఫికేషన్ అండి. సో అఫీషియల్ నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాం. సో అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మీరు ఆల్ ఇండియా గ్రామీణ్ డాక్ సేవక్స్ యూనియన్ నుంచి అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి వచ్చేసి ఇదొక రెఫరెండం అనమాట. టు వందిత కౌల్‌జీ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సంబంధించి ఢిల్లీ డాక్ భవన్‌కి సబ్మిట్ అయితే చేయడం జరిగింది. చూసుకుంటే మీరు ఈ ప్రపోజల్ వచ్చేసి ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్, ఇంట్రొడక్షన్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్టర్ సెలక్షన్ అనమాట. ఓకే. సో వచ్చేసి మనకు జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రెజెంట్ ఏదైతే ఉందో సెలక్షన్ చేసిన తర్వాత సో కొత్తగా ఏంటంటే రిటర్న్ టెస్ట్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పి అయితే వాళ్ళైతే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా ఏం రాసారంటే రెస్పెక్టెడ్ మేడం, ద యూనియన్ సబ్మిట్స్ ద ఫాలోయింగ్ ప్రపోజల్ ఫర్ ఇంప్రూవింగ్ ద జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టు ఎన్ష్యూర్ బెటర్ రిక్రూట్మెంట్ స్టాండర్డ్స్ అండ్ సర్వీస్ ఎఫిషియన్సీ అక్రాస్ ద డిపార్ట్మెంట్ అనమాట. ఓకే. సో బెటర్ రిక్రూట్మెంట్ స్టాండర్డ్స్ కోసమని ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే సర్వీస్ ఎఫిషియన్సీ అక్రాస్ ద డిపార్ట్మెంట్స్ అనమాట. సో సర్వీస్ ఎఫిషియన్సీ అనేది సరిగ్గా లేదు కాబట్టి ఇక్కడ చూడండి అది ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి వాళ్ళు ఈ రెఫరెండం అయితే తీసుకురావడం జరిగింది. ఎట్ ప్రెజెంట్ ద సెలక్షన్ ప్రాసెస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ మెకానిజం టు అసెస్ ద బేసిక్ కాంపిటెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్. సో ఏంటంటే జస్ట్ 10th క్లాస్ పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న వాళ్ళందరూ సబ్మిట్ చేస్తున్నారు. బట్ వాళ్ళ నాలెడ్జ్ అసెస్ అయితే చేయట్లేరు కాబట్టి సో వాళ్ళ నాలెడ్జ్ అసెస్ చేసే విధంగా ఏదైనా ఒకటి ఆలోచన విధానం వాళ్ళు ఆలోచించుకొని సో ఈ రిఫరెండం సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు. సో వి ప్రపోజ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్ 50 మార్క్స్ అండ్ 1 to 2 అవర్స్ డ్యూరేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో 50 మార్క్స్‌కి ఒక టెస్ట్ మనము ప్రపోజ్ చేస్తున్నాం. 1 to 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటే సరిపోతుంది. టు బి కండక్ట్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ బిఫోర్ ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్ యాజ్ డీమ్డ్ సూటబుల్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సెలక్షన్ ఉంటుంది. దాని తర్వాత రిటర్న్ టెస్ట్ పెట్టేసి 50 మార్క్స్‌కి అది 1 to 2 అవర్స్ అనేది వాళ్ళు డిసైడ్ అవ్వలేదు. బట్ ప్రపోజల్ అయితే పెడుతున్నారు. బిఫోర్ ఫైనల్ అపాయింట్మెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ బిఫోర్ ఫైనల్ అపాయింట్మెంట్ ఈ ఒక టెస్ట్ అనేది ఉండాలని చెప్తున్నారు. సో దిస్ విల్ ఎన్ష్యూర్ మినిమమ్ స్టాండర్డ్స్ ఆఫ్ యాప్టిట్యూడ్ అమాంగ్ ద ఇన్‌కమింగ్ జీడీఎస్ అనమాట. సో ఏంటంటే
సో, ఎవరైతే జాయిన్ అయితారో వాళ్ళ మినిమమ్ యాప్టిట్యూడ్స్ తెలిసుండాలి కదా! సో, అందుకనే ఈ టెస్ట్ అనేది మెయిన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. వి ఆల్సో ప్రపోజ్ అప్‌గ్రేడింగ్ ద మినిమమ్ క్వాలిఫికేషన్ ఫర్ జీడీఎస్ ఎంగేజ్‌మెంట్ టు 10+2 చూసారా అండి? సో, 10థ్ క్లాస్ వాళ్ళకైతే ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ఎవరైతే ఉన్నారో, సో, ఇంటర్మీడియేట్ వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరి కాంపిటీషన్ తగ్గిపోతుంది. సో, జీడీఎస్‌లో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. సో, 10థ్ క్లాస్ వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్. డెఫినిట్‌గా బ్యాడ్ న్యూస్ అండి. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకు వి ఆర్ వి ఆల్సో రికమెండ్ సమ్ వెయిటేజ్ ఫర్ ప్రిఫరెన్స్ టు ద లోకల్ క్యాండిడేట్స్ అనమాట. సో, లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి, సో, వాళ్ళకు వెయిటేజ్ ఇద్దామని చెప్పి వాళ్ళైతే ఒక ప్రపోజల్ అయితే పెడుతున్నారు. ఇక్కడ చూసారు కదా! స్టేట్ బోర్డ్ అండ్ హ్యావింగ్ లాంగ్ టర్మ్ రెసిడెన్స్ ఇన్ ద ఏరియా. దిస్ విల్ ఆల్సో ఇంప్రూవ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ ఫెమిలియారిటీ విత్ ద కమ్యూనిటీ అండ్ బెటర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. సో, మెయిన్ టార్గెట్ ఒకటే అండి. సో, సర్వీస్ అనేది డెలివరీ చేయాలి. కస్టమర్ డిలైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో, మీరు ఇప్పుడు ప్రెజెంట్ తెలంగాణ వాళ్ళెళ్లి బిహార్‌లో పనిచేస్తుంటే అక్కడ లాంగ్వేజ్ మీకు అర్థం కాకపోతే వాళ్ళకి సర్వీస్ చేసి ఏం లాభం? సో, కస్టమర్ అడిగేది మీకు కూడా అర్థం కావాలి కదా! మీరు చెప్పేది కస్టమర్‌కి కూడా అర్థం కావాలా. సో, అందుకే మెయిన్ మోటో ఏందంటే, లోకల్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇద్దామని చెప్పి, వాళ్ళు కూడా ఒక ఇంట్రడక్షన్ తీసుకొద్దాం ఇలాంటిది ఒక పాయింట్ కూడా అని చెప్పి, అది కూడా ఒక ప్రపోజల్‌లో పెట్టారు. సో, వి జస్ట్ సజెస్ట్ ఎ 3 స్టేజ్ ఫేజ్డ్ మేనర్ ఇంప్లిమెంటేషన్. సో, 3 స్టేజ్ ప్రాసెస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో, ఫస్ట్ స్టేజ్‌లో ఏంటంటే, నార్మల్ ఆన్‌లైన్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ షార్ట్ లిస్టింగ్ అయితే అయితుంది. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. సెకండ్ స్టేజ్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ టాప్ ర్యాంక్డ్ క్యాండిడేట్స్. సో, ఎవరినైతే మీరు షార్ట్ లిస్ట్ చేస్తారో, ఆ టాప్ ర్యాంక్డ్ క్యాండిడేట్స్‌కి స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత థర్డ్ వచ్చేసి ఫైనల్ సెలక్షన్ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్. సో, ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలా, అందులో షార్ట్ లిస్ట్ చేస్తారు. సెకండ్‌లో వచ్చేసి మీకు సెకండ్ స్టేజ్‌లో వచ్చేసి మీరు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత థర్డ్ స్టేజ్‌లో సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్ అనమాట. ఓకే. సో, చూసారా? సో, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, ఇంటర్మీడియేట్ పుష్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. సో, నెక్స్ట్ దిస్ ప్రాసెస్ వుడ్ హెల్ప్ ఫిల్టర్ అబౌట్ నాన్ సీరియస్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద లాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఇన్ ఎవ్రీ సర్కిల్. సో, యూజువల్‌గా ఏమైతుందంటే 10థ్ క్లాస్ పూర్తయి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా వాళ్ళకు ఏమంటారంటే వాళ్ళకు మంచి గ్రేడ్ ఉన్న వాళ్ళందరూ సబ్మిట్ చేస్తారు కానీ సీరియస్ అప్లికేషన్స్ అయితే లేవు. సో, జాబ్‌లో జాయిన్ అవ్వట్లేరు. సో, అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఇదొక మంచి అవకాశం అని కూడా వాళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. ఓకే. It would ensure that selected GDS have basic proficiency before assuming public facing responsibilities. It also preserves transparency in recruitment while addressing regional heads. Furthermore, it will discourage misinterpreted ఫేక్ అప్లికేషన్స్. సో, మెయిన్ ఏంటి రీజన్ ఫేక్ అప్లికేషన్స్ ఎలిమినేట్ చేస్తుంది. ఏంటంటే నాలెడ్జ్ అనేది బాగా ఉన్న వాళ్ళకైతే జాబ్ వస్తుంది. సో, మీ రెస్పాన్సిబిలిటీస్ పబ్లిక్ ఫేసింగ్ బాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, రీసెంట్ ట్రెండ్స్ షో దట్ Many new GDS lack communication skills with the local administration and face difficulty in routine office work అనమాట. చూసారా? సో, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు. రొటీన్ ఆఫీస్ వర్క్ డే టు డే ఆఫీస్ వర్క్ ఏదైతే చేస్తున్నారో అది కూడా సరిగ్గా చేయట్లేదనమాట. సో, పబ్లిక్ కంప్లెయింట్స్ రిగార్డింగ్ సర్వీస్ క్వాలిటీ ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్సో హ్యావ్ ఇంక్రీజ్డ్ అనమాట. దిస్ కాల్స్ ఫర్ ఎ బెటర్ అసెస్మెంట్ మోడల్ డ్యూరింగ్ ఎంగేజ్‌మెంట్ అనమాట. చూసారా? సో, కంప్లెయింట్ అయితే చాలా రావడం జరిగింది. సర్వీస్ గురించి అయితే అస్సలు బాలేదు. వీళ్ళెవరు సర్వీస్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పి పబ్లిక్ నుంచి కంప్లెయింట్ వచ్చింది. సో, కస్టమర్ డిలేటే మెయిన్ కాబట్టి సో, వాళ్ళు సర్వీస్ సరిగ్గా చేయకపోతే కస్టమర్ డిలేట్ అనేది ఉండదు. సో, ఇక్కడ చూడండి ఇంకొకటి వి అండర్‌స్టాండ్ దట్ లార్జ్ స్కేల్ ఎగ్జామినేషన్ మే నాట్ బి ఫీజిబుల్ అండర్ ద కరెంట్ సిస్టమ్. హౌఎవర్ దిస్ ప్రపోజల్ ఆఫర్స్ ఎ ప్రాక్టికల్ సొల్యూషన్ బై లిమిటింగ్ స్క్రీనింగ్ టెస్ట్ టు ద ఫైనలీ షార్ట్‌లిస్టెడ్ క్యాండిడేట్స్ కీపింగ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్‌లోడ్ మినిమల్ వైల్ ఇంప్రూవింగ్ రిక్రూట్మెంట్ క్వాలిటీ అనమాట. సో, వి దేర్‌ఫోర్ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ స్టెప్స్ టు బి టేకెన్ టు ఎన్‌ష్యూర్ ఎ ఫెయిర్ అండ్ ఎఫిషియంట్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ద జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ ప్రాసెస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. చూసారా అండి? సో, ఏం లేదండి. ఇప్పుడైతే ఎవరైతే సెలెక్ట్ అయితారో వాళ్ళందరూ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఒక ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ పెడదాం. స్క్రీనింగ్ టెస్ట్ పెట్టిన తర్వాత ఒక ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఒక మంచి క్యాండిడేట్స్ ఫిల్టర్ చేయగలుగుతాం. సో, దీని ద్వారా మనం వాళ్ళకి సర్వీస్ కూడా మంచిగా ఇవ్వగలుగుతాం కస్టమర్స్‌కి అనే ఉద్దేశ్యంతోటే ఇది ఎంకరేజ్ చేస్తామని ఉద్దేశ్యంతోటే మనము ఈ ఈ రిఫరెండం అనేది సబ్మిట్ చేస్తున్నామని చెప్తున్నారు. కండక్ట్ ఎ పైలట్ ఇంప్లిమెంటేషన్ 1 ఆర్ 2 సర్కిల్స్‌లో ఇనీషియల్‌గా 1 ఆర్ 2 సర్కిల్స్‌లో అయితే పైలట్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. టు అసెస్ ప్రాక్టికాలిటీ ఫీజిబుల్ అయితుందా లేదా అండ్ బేస్డ్ ఆన్ ది ఔట్‌కమ్ రోల్ ఔట్ ద సిస్టమ్ నేషన్ వైడ్ అనమాట. సో, ఫస్ట్ ఒక 1 ఆర్ 2 సర్కిల్స్‌లో ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత ఈ సిస్టమ్ వైడ్ ఎంటైర్ నేషన్ వైడ్ సిస్టమ్ వైడ్ అయితే రోల్ ఔట్ చేద్దామని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, యువర్స్ ఫెయిత్‌ఫుల్లీ ఎస్ఎస్ మహాదేవన్ జనరల్ సెక్రటరీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు. సో, ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు నెక్స్ట్ ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే 100% ఉండ ఆస్కారం ఉంది కాబట్టి సో, ఈ అప్డేట్ వీలైనంత ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో, 10థ్ క్లాస్ వాళ్ళకి మోస్ట్‌లీ బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియేట్ వాళ్ళకి గుడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో, మీకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వీడియో అంతా నచ్చితే వీడియోని జెన్యూన్‌గా లైక్ చేసి వీలైనంత వరకు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్‌తో ముందుగా నెక్స్ట్ వీడియోస్‌లో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.